హలో అందరికీ. బెల్లం మరియు అటుకులతో చాలా రుచికరమైన అటుకుల పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం రండి. అటుకుల పాయసంకి కావలసిన పదార్థాలు: అటుకులు 3 కప్పులు, పాలు 1 లీటరు, బెల్లం 3 కప్పులు, కొబ్బరి అరకప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని లో ఫ్లేమ్లో జీడిపప్పు వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకొని అందులో ఎండు ద్రాక్షను వేసుకొని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చాక ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొబ్బరిని వేసుకొని 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకొని వాటిని ఇంకొక బౌల్లోకి తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకొని దానిలో అటుకులను వేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచుకొని బ్రౌన్ కలర్ వచ్చే వరకు అటుకులను బాగా వేయించుకోవాలి. అటుకుల గిన్నెను పక్కన పెట్టుకొని ఒక గిన్నెను తీసుకొని అందులోకి 1 లీటర్ పాలు, అంటే 8 నుంచి 10 కప్పుల పాలను వేసుకొని 1 కప్పు నీటిని వేసుకొని లో ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా మరగనివ్వాలి. బాగా కాచుకున్న పాలను అటుకుల గిన్నెలో వేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని 5 నిమిషాల పాటు బాగా అడుగంటకుండా కలుపుకోవాలి. ఇప్పుడు యాలకుల పొడిని 1 టేబుల్ స్పూన్ తీసుకుని ఈ అటుకుల పాల మిశ్రమంలో కలుపుకోవాలి. ఇలా 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకున్నాక అందులోకి 3 కప్పుల బెల్లం తురుమును యాడ్ చేసుకోవాలి. బెల్లం కలుపుకున్నాక అడుగంటకుండా గరిటెతో కలయబెట్టుకుంటూ ఉండాలి. ఇలా 5 నిమిషాల పాటు కలయబెట్టుకున్నాక నెయ్యిలో వేయించుకున్న కొబ్బరి ముక్కలను మరియు జీడిపప్పు ద్రాక్షలను అందులోకి వేసుకొని బాగా కలయబెట్టుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉంచాక తరువాత బెల్లం మరియు అటుకుల పాయసంని సర్వింగ్ కప్స్లోకి తీసుకొని చల్లారాక రుచి చూస్తే ఎంత టేస్టీగా వచ్చిందో తెలుస్తుంది.